వేప చెట్టు మీద పూత కోసం జనాలు చూడండి ఎన్ని పాటలు పడుతున్నారు. ఇది ఒక పార్కుకి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు మనకి శుభ్రంగా గొంతుకోటి ఉండేవి వేప చెట్లు. నా ఇంటికి అడ్డం వస్తుంది, మా రోడ్డుకి అడ్డం వస్తుంది, నా షాపుకి అడ్డం వస్తుంది అని చెప్పి నరుక్కుంటా వెళ్ళిపోయారు. మా ఇంటి ముందు నరికితే ఏమైంది, పక్కన ఇంటి ముందు ఉందగా అనుకుంటా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఎక్కడ వేప చెట్లు లేకుండా పోయింది. మన పూర్వీకులు వేప చెట్లని ఎందుకు పెంచేవాళ్ళు అంటే దాంట్లో మెడిసిన్ గుణాలు ఉంటాయి. మనకేదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఆ వేప చెట్టు కాపాడిద్దని నమ్మేవాళ్ళు మనవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దాని ఆక్సిజన్ కావాలి, మెడిసిన్ కావాలి, ఎవడో పెంచుతాడులే అన్నట్టుంది పరిస్థితి. ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డులో ఏడా వేప చెట్లు లేవు అని నరుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ పార్కుల్లో ఏడో ఒకటే అలా కనిపిస్తున్నాయి. పొద్దున బ్రష్ చేస్తే దానివల్ల మనకి టీత్కి చాలా మంచిది. షుగర్ వచ్చిన వాళ్ళు ఆకులు తినేవాళ్ళు. దాంతోపాటు ఈ పండగలు వచ్చినప్పుడు ఈ పచ్చళ్ళలో, ఉగాది పచ్చళ్ళలో కలిపేవాళ్ళం. ఆఖరికి చెట్లెక్కి వేప చెట్లు ఎక్కి చిన్నప్పుడు కోతి కొమ్మొచ్చులు అవి వాడుకున్న గొంతుకోటి ఉండేవి. గవర్నమెంట్ వారు అంటే అన్ని గవర్నమెంటే చేయాలా అంటే చట్టాలు చేసే హక్కు కానీ ఏమైనా చేయగలం కానీ ఫండ్ కానీ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది, వేరే వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి నేను గవర్నమెంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటాను, అధికారులు రిక్వెస్ట్ చేస్తుంటాను. గొంతుకో వేప చెట్టు పెడితే సార్ బ్రష్ చేసుకునే వాళ్ళు పుల్లలు తీసుకుంటారు, ఏదైనా షుగర్ జబ్బులు వచ్చిన వాళ్ళు ఏమో ఆకులు వాడుకుంటారు. ఇలా పండగల బబ్బాలు వచ్చినప్పుడు మనం రోజు తినాం కాబట్టి పండగ రోజైనా తింటే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు బాడీలోకి వెళ్తాయి అని. వేప చెట్లు ఔషధ గుణాలు ఏమున్నాయి అని తెలుసా, నువ్వేం డాక్టర్ వా అని కొంతమంది అనేవాళ్ళు. బాబు ఇంగ్లీష్ మెడిసిన్ కూడా దాదాపు 90% చెట్ల నుంచి తీసినాయే. ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కడో గాలి నుంచి కనిపెట్టలేదు ఆయన. సైన్స్లో వాడేది ప్రతి ఒక్కటి చెట్ల నుంచి తీసుకున్నాయే. సో వీలైనంత వరకు మన ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇలాంటి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో 1 కోటి వేప చెట్లు పెంచాలి అని ఒక చట్టం తీసుకొని వస్తే, ప్రతిదాని చట్టం అని ఎందుకు అంటున్నానంటే ఈ గవర్నమెంట్ చేసేది ఇంకో గవర్నమెంట్ ఫాలో అవ్వదు. ఒక చట్టం తీసుకొని వచ్చారు మన పూర్వీకులు, ఇప్పుడు వాళ్ళని చచ్చిపోయారు చేసిన వాళ్ళు, కానీ మన చట్టాలు ఫాలో అవుతున్నాం. మటర్ గురించి కానీ లేదంటే ఇంకోటి కావచ్చు, గంజాల గురించి కానీ. అలాగే ఇవి కూడా ఫాలో అవుతారని ప్లీజ్ అర్థం చేసుకోండి. నాకు రూపాయి రాదు, టైం వేస్ట్ ఇక్కడ తిరిగి చేయటం వాళ్ళ పనులు, కానీ మంచి జరిగిద్దని మాత్రమే. థ్యాంక్ యూ.